నీ కార్యములు దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. అవి సదాకాలం నిలిచినవి, ఎన్నటికీ మారనివి, మార్పులేని ప్రభా. అద్భుత కార్యములు చేయవాడు, సాహస కార్యములు చేయవాడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవుడు. కెరూపులు శరూపులు 24 పెద్దలు 4 జీవులు సృష్టి యావత్తు చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో స్తోత్రం పొందుతున్న దేవుడు. మహామహుడవు తండ్రి, వందనాలు. ఆకాశ మహాకాశములు పట్టుదాల్ని దేవుడు, ఆకాశం సింహాసనం, భూమి పాదపీఠం గల దేవుడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ప్రభా, మనల్ని ప్రేమించి మా కొరకై లోకానికి వచ్చిన దేవుడు, సమస్తమును మా కొరకై దారపోసి ప్రాణం సైతం అర్పించి మీరు కార్చిన రక్తము ద్వారా పాపములకు పరిహారము ప్రాయశ్చిత్తము కలిగించారు. నిత్యరాజ్యములో సమృద్ధైన ప్రవేశము కల్పించారు. యాత్రా జీవితంలో తోడుగా ఉండి నడిపించిన దేవుడు, ఎన్నో మేలుపకారాలు చేసిన దేవుడు ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నాం. దినమంతట్లో తోడై ఉన్నారు. ఈ సమయం కూడా దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా. నీ మాటలు వింటూ కొరకై నీ ప్రజలను నడిపించండి, ఆత్మీయంగా మేలు పొందినట్లుగా సాయం చేయండి. నీ కృపా కనికరంలో కటాక్షము మా పైన ఉంచండి. లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నిటిలోంచి మీ ప్రజలను తప్పించండి ప్రభా. మీరే మహిమ తెచ్చుకోండి. సాతాను క్రియలు, సాతాను ఆలోచనలు అన్నీ కూడా తారుమారు చేసి మీరే మహిమా ఘనత ప్రభావములు కలిగేసుకున్నామని ఈ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. పాటలు, వాక్య ధ్యానం, వాయిద్యాలు సమస్తము ఈ మహిమకరంగా ఉంచండి. ప్రజలను మీరే ఆకర్షించమని, ప్రజలందరూ కూడా రాగలిగినట్లుగా చేయండి. మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 486. ఇంకో పుస్తకాల్లో 480. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో.
నిలచెదరు, కదలాక స్థిరులయుండెదరు. సహనముతో నిలచెదరు, కదలాక స్థిరులయుండెదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులెదరు. యేసుని నమ్మిడివారు దేవుని ఆవరణములో వర్ధిల్లుచునుండెదరు. దేవుని ఆవరణములో వర్ధిల్లుచునుండెదరు. సేవింతురు తమ ప్రభుని, ఘనపరతురు నిరతము. సేవింతురు తమ ప్రభుని, ఘనపరతురు నిరతము. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులెదరు. యేసుని నమ్మిడివారు వారు ముసాలి తనంబున చిగురు పెట్టి ఫలింతురు. వారు ముసాలి తనంబున చిగురు పెట్టి ఫలింతురు. ప్రసిద్ధి చేతురు ప్రభుని, యథార్థవంతుడనుచు. ప్రసిద్ధి చేతురు ప్రభుని, యథార్థవంతుడనుచు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులెదరు. యేసుని నమ్మిడివారు
సంఖ్య 483. ఇంకో పుస్తకాల్లో 478. నిత్యము నిలుచున్నది, నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమయున్నది, సర్వము చేయున్నది, నిత్యము నిలుచున్నది. ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము. ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము, అంతమే లేని దైవము, నిత్యము నిలుచున్నది. అంధకారమును తొలగించు జ్యోతి అది, ప్రతి మనిషిని వెలిగించు మహిమ వెలుగు అది. అంధకారమును తొలగించు జ్యోతి అది, ప్రతి మనిషిని మహిమ వెలుగు అది. వెలిగించును, నడిపించును, త్రోవకు దీపమై. వెలిగించును, నడిపించును, త్రోవకు దీపమై. ఆ వెలుగు వాక్యము, ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము. ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము, అంతమే లేని దైవము, నిత్యము నిలుచున్నది. ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది, వడిగా ప్రవహించు జీవనది అది. ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది, వడిగా ప్రవహించు జీవనది అది. దప్పికొనిన ప్రతి జీవి దప్పిక తీర్చునది, దప్పికొనిన ప్రతి జీవి దప్పిక తీర్చునది. ఆ జీవ జలవాక్యము, ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము. ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము.
అంతమే లేని దైవము నిత్యము నిలచునది. అపవాదిని అణచివేసే ఆత్మ ఖడ్గమది. అపవాది రెండంచులు గలవాడిగై నడిగించు నైరులను. అపవాదిని అణచివేసే ఆత్మ ఖడ్గమది. రెండంచులు వాడిగలదై వాదించును వైరులను. ఓడించును విడిపించును తోడై ఎల్లప్పుడు. ఓడించును విడిపించును తోడై ఎల్లప్పుడు. ఆశక్తి గల వాక్యము ఆ వాక్యమే యేసు దైవము ఆదియందు ఉన్న దైవము. ఆ వాక్యమే యేసు దైవము ఆదియందు ఉన్న దైవము. అంతమే లేని దైవము నిత్యము నిలచునది. పోరాడుము యేసుకై మంచి సైనికునిగా. శ్రమలను భరించుము వాక్యములో బలముంది. పోరాడుము యేసుకై మంచి సైనికునిగా. శ్రమలను భరించుము వాక్యములో బలముంది. తన ఐశ్వర్యంలో తీర్చును నీ బ్రతి అవసరము. తబువైలో తీర్చును నీ బ్రతి అవసరము. ఆ దేవాది దేవుడు ఆ వాక్యమే యేసు దైవము ఆదియందు ఉన్న దైవము. ఆ వాక్యమే యేసు దైవము ఆదియందు ఉన్న దైవము. అంతమే లేని దైవము నిత్యము నిలచునది. నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. జయించు వారినెల్లా తనతో కొనిపోవును. నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. జయించు వారినెల్లా తనతో కొనిపోవును. తన వాక్యము నందు వర్ధిల్లుచు విజయుడవై ఉండుము. తన వాక్యమునందు వర్ధిల్లుచు విజయుడవై ఉండుము. ప్రభు కొరకై కనిపెట్టుము. హల్లెలూయా 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 హల్లెలూయా
వాక్యము సత్యమయున్నది, సర్వము చేయున్నది, నిత్యము నిలచున్నది. నిత్యుడేసుని స్తుతింతు తన సత్యము కొరకై, నిత్యుడేసుని స్తుతించు తన సత్యము కొరకై, నిత్యుడేసుని స్తుతింతు. మధ్యావతియాయి పెరిగిన పరిశుద్ధులకు తనేలలో, మధ్యావతియాయి చెదరిన పరిశుద్ధులకు తనేలలో, నిత్యుడేసుని స్తుతింతు తన సత్యము కొరకై, నిత్యుడేసుని స్తుతించు. మేఘమండల అంటుచున్నది, నాకు దాహం కలిగించున్నది. మేఘమండల అంటుచున్నది, నాకు దాహం అది తీర్చుచున్నది. వేగానే అనుజులను మార్చివేయు నదియే, వేగానే అనుజులను మార్చివేయు నదియే, నిత్యుడేసుని స్తుతించు తన రాజ్యము కొరకై, నిత్యుడేసుని స్తుతించు. విడుదలను ఇచ్చునది, విడిపించు ఘోర పాపము నుండి. విడుదలను ఇచ్చునది, విడిపించు ఘోర పాపము నుండి. కడు శ్రమలనది స్వీకరించున్నదియే, కడు శ్రమలనది స్వీకరించున్నదియే, నిత్యుడేసుని స్తుతించు తన సత్యము కొరకై, నిత్యుడేసుని. పృథివీమెల్లాయు మారిపోయినన్, సత్యమెన్నాడు మారనే మారుదు. పృథివీనెల్లాయు మారిపోయినన్, సత్యమెన్నాడు మారనే మారదు. నిత్యమైన యేసు త్యాము
ఉదకంబు బోలి కడుగునదీవి ఖడ్గంబు బోలి చూపునదీ ఉదకంబు బోలి కడుగునదీ అడ్డము బోలి చూపునదీ అది బంగారు విలువగలదీవి లువగలదీ అది బంగారు విలువగలది విలువగలది నీతుడే సునే స్తుతి తన సాధ్యము కొరకై నీతుడే దీపమై చీకటిని పోగొట్టును కోపమున్ వారలునది దీపమై చీకటిని పోగొట్టును కోపమున్ వారలునది నెల్ల తొలగించునది తొలగించునది ఆపదల నెల్ల తొలగించునది తొలగించునది నీతుడే సునే స్తుతింతు తన సత్యము కొరకై నీతుడే సునే సుత్తేను బోలి పగులగొట్టును మెత్తగజేసి ఒప్పించునది సుత్తేను బోలి పగులగొట్టును మెత్తగజేసి ఒప్పించునది కొత్త తెనుబోలి రుచించునది రుచించునది కొత్త తెనుబోలి రుచించునది హల్లెలూయా ఆమేన్ నీతుడే సునే స్తుతింతు తన సత్యము కొరకై నీతుడే సునే స్తుతింతు. బైబిల్ కోరస్ పాడదాం. ఎనిమిది వందల 9 పాట. ఆయన చర్యకరుడు ఆయన చర్యకరుడు నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయన చర్యకరుడు ఆయన మహోన్నతుడు ఆయన మహోన్నతుడు గద్దించును గాలిని అలలను ఆయన మహోన్నతుడు ఆయన నా ఆశ్రయము ఆయన నా ఆశ్రయము తన రెక్కలతో నన్ను కప్పును ఆయన నా ఆశ్రయము. దేవుని వాక్యాన్ని విందాం.
దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామములో మీ పాదములకు హృదయపూర్వకమైన వందన స్తుతులు స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. ప్రభా, ఉదయకాలం నుంచి మీ కాపుదల భద్రత మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై మీకు వందనం చెల్లించుకొనుచున్నాం. సాయంకాల సమయంలో ప్రభా, బైబిల్ స్టడీగా మీ ప్రజలమైన మమ్మల్ని సమకూర్చిన మీ ప్రేమను బట్టి వందనాలు. వాటి ద్వారా మేము మహింపరచగలిగాం తండ్రి, మీకు ఎంత వందనాలు. చెరి వచ్చిన వారిని బట్టి వందనాలు. ప్రభా, ఇంకా ఎవరైనా మీ ఏర్పాట్లో ఉంటే సకాలంలో క్షేమంగా తీసుకురమని ప్రార్థిస్తున్నాం. తిరిగి ప్రభా, వాక్య ధ్యానంలో మీ సన్నిధి మాతో ఉంచండి. దాసులను నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శివ రక్తాన్ని ప్రోక్షించి మీ శివ చాటును మరుగుపరిచి ప్రభా, మీ ఆత్మతో నింపి మీరు అభిషేకించి మీ నోటికి బోరగా వాడుకొని మీరే మహిమ పొందుతారమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, కనబడేటువంటి అంధకాశక్తులన్నింటినీ యేసుక్రీస్తు ప్రణామంలో బంధిస్తున్నాం. ప్రభా, మీ వాక్య వెలుగులో మీరు మాతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. ప్రభా, మమ్మల్ని బలపరచండి. మీరు ఆఖరి కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయం. ఇరవై 27వ వచనం అందరూ కలిసి చదువుకుందామండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. తర్వాత వారు ఏలిమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. 23వ కీర్తన. 1, 2, 3 వచనాలు చదువుకుందామండి. 23వ కీర్తన 1, 2, 3 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి ఆయన రాకడ కొరకై మనందరినీ సిద్ధపరచునుగాక. విశ్వాస యాత్రలో ఆయన మనల్ని బలపరిచి ఆయన కొరకై ముందుకు సాగునట్లుగా మనందరినీ దీవించునుగాక. గడిచిన దినాల్లో మనం చూస్తూ వచ్చినాం కానాను ప్రయాణం, కానాను యాత్ర. పోయిన వారం ఎక్కడున్నాము గుర్తుందండి? పోయిన వారం ఎక్కడున్నాం? ఇక్కడే ఉన్నాం. పోయిన వారం మారాలో ఉన్నాం. పోయిన వారం మారాలో దేవుడు ఆ మారా అనుభవాన్ని మధురంగా మార్చాడు. ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మొట్టమొదటి వాళ్ళ దిగినటువంటి స్థలం ఏంటంటే మారా, అంతే కదా? ఆ తర్వాత మారా దాటుకొని ఎక్కడికి వచ్చారంటే ఏలీమునకు వచ్చారు. అర్థమవుతుందా? మొట్టమొదట ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి దాటిన తర్వాత వారు ఆ సుక్కోతు అనే ప్రాంతంలో వచ్చారు. అక్కడ తమ పాకలు వేసుకున్నారు. అక్కడి నుంచి ఏతాము అరణ్యము ఆ చివరి వరకు వెళ్ళారు. అక్కడ కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. అన్న ఫ్యాన్ ఆఫ్ చేస్తారా? ఏతాము సుక్కోతులో కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. అక్కడ గుడారం, దేవుని గుడారం గురించి కూడా మనము తెలుసుకున్నాం. మానవుడు కూడా ఒక గుడారమే అని తెలుసుకున్నాం. ఆ కింద బట్టలు దేవుడు మనతో కూడా నివాసము ఉంటాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత ఆ సుక్కోతు నుంచి ఏతాము దగ్గరికి వచ్చారు.
ఏతాములో అరణ్యం అది. అరణ్యంలో కొన్ని పాఠాలను మనం కూడా నేర్చుకున్నాం. ఆ అరణ్యం దాటుకొని ఎక్కడికి వచ్చారు? మళ్ళా వెనక్కి వచ్చి ఆ పీహ హీరోతు అనే ప్రాంతంలో దిగారు. అక్కడ ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి ప్రాంతం అది. అక్కడ కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఆ ఎర్ర సముద్రం దాటే సమయంలో ఆ ప్రజలు యొక్క పరిస్థితి ఏంటి అంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. ఎటు కదలలేనటువంటి పరిస్థితుల్లో చిక్కుపోయారు. ఆ సందర్భంలో వారు చాలా భయపడి దేవునికి మొరపెట్టారు. అయితే అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మీరు భయపడొద్దు, మీ పక్షంలో యుద్ధము చేయవాడు యెహోవా. మీరు ఊరక నిలుచుండి చూడుడి, యెహోవా నేడు అనుగ్రహించు రక్షణ మీరు కళ్ళారా చూస్తారు. నేడు చూసే ఐగుప్తులను మీరు ఎన్నటికీ చూడరు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ విధంగా దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే ఐగుప్తులను ఆ ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. తీరా ఇశ్రాయేలు ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ ఐగుప్తీయుల మృతదేహాలు ఆ యొక్క నీళ్ళలో తేలాడడం కూడా చూశారు. దేవుడు ఎంత నమ్మదగిన వాడో గుర్తించారు, ఎంతో గొప్పవాడో తెలుసుకున్నారు, ఆయనకు భయపడ్డారు. ఆ విధంగా సాగిపోతూ ఉంది. అక్కడి నుంచి ఎర్ర సముద్రం దాటిన తర్వాత 3 దినాలు అరణ్యంలో నడుస్తూ వచ్చారు. అక్కడ నీళ్లు లేవు. నడిచిన తర్వాత మారా అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడైతే నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు దొరికాయి, కానీ తాగుదామంటే చేదుగా ఉన్నాయి. మరీ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత అద్భుతకరుడో అలా తెలుసుకున్నారు. ఆ చేదు నీళ్ళను దేవుడు మధురంగా మార్చాడు. ప్రజలు తాగి తృప్తి పొందారు. అలాగే ఇక్కడ కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటూ వచ్చాం. మారా అనుభవం ఎలాగా మధురంగా మారుతుంది. మారాలో ఆ చేదు నీళ్ళలో ఎప్పుడైతే ఆ యొక్క చెట్టు కలిసిందో అప్పుడు ఆ నీళ్ళు మధురంగా మారాయి. ఎలాగ మన జీవితంలో దేవుడు తోడుగా ఉంటే మారా కూడా మధురంగా మారుతుంది. యోసేపు జీవితాన్ని మనం చూసాం, ఎంత దీనమైనటువంటి పరిస్థితి. అయితే యేసు ప్రభు దేవుడు ఆయనకు తోడుగా ఉన్న కారణంగా ఆ యొక్క జీవితం ఎలా మధురంగా మారిందో మనం చూస్తూ వచ్చాం. ఆ విధంగా చాలా సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. సరే, అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ దేవుడు వాళ్ళని పరీక్షించి వాళ్ళకు కొన్ని కట్టడలు నియమించాడు. ఇట్లా కాదు, ఇదో ఈ కట్టడలు ఇట్లా ఉంటే నేను ఆశీర్వదిస్తాను, ఇట్లా ఉంటే నేను దీవిస్తాను, ఇట్లా ఉంటే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, ఇట్లా ఉంటే మీకు ఏ రోగము రానేను. ఐగుప్తులు మీరు చూశారు కదా ఎన్ని తెగుళ్ళు వచ్చాయో, ఐగుప్తీయులు ఎంత ఇబ్బంది పడ్డారో మీరు చూశారు కదా. ఆ తెగుళ్ళు అవన్నీ కూడా మీకు ఎటువంటి పరిస్థితులు నేను రాయను. అయితే మీరు ఎలా ఉండాలా అని కొన్ని కట్టడలు నియమించాడు. చూద్దాం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో ఏది మీకు రానిను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మామూలుగా మనం చెప్పుకుంటుంటాం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు ప్రభా స్వస్థపరచు అని మనం ప్రార్థన చేస్తాం. అయితే ఎప్పుడు స్వస్థపరుస్తాడంటే దానికి ముందు ఒక కండిషన్ దేవుడు పెట్టాడు. ఏమంటే నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు నేను స్వస్థపరచు యెహోవా నేనే అంటాడు ప్రభు. కనుక ఈ కట్టడలను వారికి దేవుడు నియమించాడు. ఆ పై వాక్యంలో రాయబడింది, అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు. సరే, అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏలీమునకు వచ్చారు. ఏలీము అంటే అది ఎంతో సమృద్ధి ఉన్నటువంటి చెట్లు, మంచి చెట్లు కలిగినటువంటి ప్రాంతం. ఎన్ని ఉన్నాయి అక్కడ? ఏమున్నాయి చెప్పండి? ఏలీములో ఏమేమి ఉన్నాయి? 12 నీటి బుగ్గలు ఉన్నాయి, ఇంకా 70 ఈత చెట్లు ఉన్నాయి. 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. ఇక ఇక్కడ మునుపు ప్రాంతంలో దాహం కొన్నారు, ఇప్పుడు దాహము అవసరం లేదు. దేవుడు వారి దాహాన్ని సమృద్ధిగా తీర్చడానికి 12 నీటి బుగ్గలు ఏర్పాటు చేశాడు. స్వచ్ఛమైనటువంటి నీళ్ళు, మంచి టేస్టియస్ట్ వాటర్, మంచి రుచి కలిగినటువంటి నీరు. తర్వాత ఈత చెట్లు, ఇవి నీడనిస్తాయి, అంతేగాక వారి ఆహారం, వారి యొక్క ఆకలిని తీర్చేవిగా ఉంటున్నాయి. దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. 12 నీటి బుగ్గలు.
అక్కడి నుంచి ఎంతమంది వారు ఇశ్రాయేలుల సంతానం ఎంతమంది చెప్తారా? 12 మంది కొడుకులు. ఎవరికి? యాకోబుకు. యాకోబు ఇశ్రాయేలుగా మారిన యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. 12 మంది కుమారులు, 12 గోత్రాలు కదా, 12 గోత్రాలు, 12 నీటి బుగ్గలు. ఎంతమంది వచ్చారు ఐగుప్తుకు? నిర్గమాకాండం 1వ అధ్యాయం. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఆ మాట చూడండి, 5వ వచనం. ఎంతమంది వచ్చారు? ఇక్కడ రాయబడింది 70 మంది అని. చూసారా? 5వ వచనం. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. 70 మంది ఎక్కడి నుంచి వచ్చారు? సమృద్ధిగా దేవుడు ఆహారము ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తూ వచ్చాడు. 12 గోత్రాలు, 12 నీటి బుగ్గలు. అక్కడ వారికి సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతూ వచ్చింది. ఇక దాహం లేదు, ఆకలి లేదు. ఎందుకు? దాహము తీర్చబడుతుంది. ఇక దాహం కొరకు ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఆకలి కోసం ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెమ్మది ఉంది, నెమ్మదిగా ఉన్నారు ప్రజలు. అదే మనం కీర్తనకారుడు కూడా అదే మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేస్తున్నాడు. సమృద్ధి అయినటువంటి ఆహారం, పచ్చిక కలిగినటువంటి చోట దేవుడు వారిని ఆశ్రయము ఇచ్చాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చు. ఇక్కడ రెస్ట్ దొరికింది ప్రాణానికి. నడుచుకుంటూ వచ్చారు, అలసిపోయి వచ్చారు. ఇక అన్నీ ఇప్పుడు ఇక్కడ ఏముందంటే మంచిగా నీడ ఉంది, ఆ అరణ్యంలో సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది, సమృద్ధిగా మంచిగా నీళ్లున్నాయి, చెట్లున్నాయి, నీడుంది. ప్రాణాలకు సేద తీరుస్తూ వచ్చాడు. ఎంత నమ్మకమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అరణ్యంలో కూడా తన ప్రజలకు సమృద్ధిగా పోషించగలిగినటువంటి దేవుడు, తన ప్రజల సేద తీర్చగలిగినటువంటి దేవుడు, తన ప్రజలను బలపరచగలిగినటువంటి దేవుడు. కనుక దేవుడు తన నమ్మకత్వాన్ని, తన గొప్పదనాన్ని తన ప్రజల పక్షంగా రుజువు చేసేటటువంటి వాడు. ఒకప్పుడు ఆకలి, నిజంగా మన జీవితంలో కూడా ఆకలితో పరిగెత్తిన వారమే. ఒకప్పుడు ఎటువంటి ఆకలి, ఒకప్పుడు ఎటువంటి దాహము, పరిగెడుతూ ఉన్నారు ఈ జీవితంలో. చూద్దాం రోమాపత్రిక 3వ అధ్యాయం. ఎటువంటి దాహము ఉండిందో 2 రకాల ప్రజలు మనకు కనబడతారు ఇక్కడ బైబిల్ గ్రంథంలో. చూద్దాం ఎటువంటి దాహము ఈ ప్రజల్లో ఉండిందో. రోమాపత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. 12వ వచనం. 13వ వచనం. వారి గొంతుగా తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు. చూడండి, పరిగెడుతూ ఉన్నారు. ఇది కూడా ఒక రకమైన దాహమే. ఏమిటి ఆ దాహం అంటే? మోసం చేయడానికి కదా. తమ నాలుకతో మోసం చేస్తున్నారు, ఇంకా తమ నోటితో శపిస్తున్నారు, ఇంకా రక్తము చిందించడానికి వారి పాదములు పరిగెడుతున్నాయి, వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. కనుక నేనేమో చెప్పచ్చు, పాపం కొరకు దాహం, పరిగెడుతూ ఉన్నారు. అయితే ఇంకొక రకమైన ప్రజలు ఉన్నారు, అది చూద్దాం. కీర్తన 42వ కీర్తన 42వ కీర్తన మొదటి వచనం చదువుతానండి.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేనెప్పుడు కనబడేదను. చూడండి, ఇదొక రకమైన దాహం. రెండు రకాలమైన ప్రజలు ఉన్నారు. ఒక రకమైన ప్రజలు లోకంలో పరిగెడుతున్నారు, దేవుని భయం లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. పరిగెడుతున్నారు రక్తము చిందించడానికి, పాపము చేయడానికి పరిగెడుతున్నారు. ఇక మోసము చేయడానికి, ఇంకా దూషించడానికి, శపించడానికి, ఇక రకరకాలైనటువంటి వాటి కొరకై లోకంలో ప్రజలు పరిగెడుతున్నారు. అయితే ఇక్కడ ఒక గుంపు ప్రజలు పరిగెడుతున్నారు. ఇక్కడ ఎటువంటి వారంటే దేవుని కొరకైన ఆశ, దేవుని కొరకైన ఆశ. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడి, ఎప్పుడు టైం అవుతుంది త్వరగా పోవాలి. టైం అవుతుంది పోవాలి. ఎక్కడికి పోవాలి? సీరియల్కా? టైం అవుతుంది, ఎక్కడికి పోవాలి? దేవుని సన్నిధికి పోవాలి. నేను త్వరగా పోవాలి. నా దేవుని సన్నిధి నేను ఎప్పుడు కనబడాలి. నా దేవునికి నేను ఎప్పుడు కనబడాలి. నా దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆనందించాలి కదా. అటువంటి ఆశ కలిగినటువంటి ప్రజలు. ఇదొక రకమైన దాహం, ఇదొక రకమైన దాహం. ఇక ఆకలి కూడా ఇదొక రకమైన ఆకలి కలిగినటువంటి ప్రజలు. లోకంలో ఉన్నటువంటి ఆకలి, లోకంలో ఉన్నటువంటి ఆకలి అంటే ఏంటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. వారు సిగ్గులేని వారయుండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తున్నారు. నానా విధమైన అపవిత్రత, అంతా అపవిత్రతే, అంతా దుర్మార్గమే, అంతా పాపమే, అంత అసహ్యమైన పనులే, రోత పనులే. కొన్ని కార్యాలు వినేదానికి కూడా అసహ్యంగా ఉంటాయి. ఎట్లా ఉన్నాయి వాళ్ళకి? అత్యాశతో ఏం చేస్తున్నారు? వాటిని అత్యాశతో జరిగిస్తున్నారు. చూడండి, పంది ఉంటుంది, అది బురదలో ఉంటే ఏమవుతుంది? పొర్లుతూ ఉంటుంది. పొర్లుతూ ఉంటే ఏంది వాసన వస్తుంది, ఎందుకు ఇది పొర్లుతూ ఉంది అంటే దానికి అది ఇష్టంగా ఉంటుంది. అయితే ఒకవేళ అది గిన మార్పుతే అది అపవిత్రతని అది అపవిత్రత దానికి ఇష్టంగా ఉంటుంది కనుక అది దాంట్లో దొర్లుతూ ఉంటుంది. అదే అపవిత్రత లేనటువంటి జంతువు లేదా ఇంకొక వ్యక్తి, ఇంకొక మనిషి, ఏదైనా ఇంకొక ప్రాణి ఉన్నప్పుడు ఎంత అసహించుకుంటుంది. ముక్కు మూసుకొని పక్కకు వెళ్ళిపోతారు. నిజంగా మనం కూడా ఒకప్పుడు అపవిత్రతలో, పాపములో ఆ విధంగా మునిగి దాన్ని ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటుంది. అయితే దేవుడు కనికరించి ఏం చేశాడు? దాని నుంచి తప్పించి ఇప్పుడు ఒక ఆకలి కలిగి ఉన్నాం. దావీదు రాజు అంటాడు, చూద్దాం 27వ కీర్తన. ఈయన ఎటువంటి ఆకలి కలిగి ఉన్నాడో. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోర్చున్నాను. చూడండి, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసించగలను. ఎందుకు అంటే ఏం చేస్తాడు ఆయన మందిరంలోకి పోయి అంటే యెహోవా ప్రసన్నత చూడాలి, ఆయన ఆలయంలో నేను ధ్యానించాలి. ఆ దేవుని వాక్యమును ధ్యానిస్తుంటే అది నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది. తేనె కంటే మధురమైనటువంటి వాక్యము నేను ధ్యానిస్తుండగా నాకెంతో, నా ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్యం, ధర్మశాస్త్రము అది నాకెంతో ప్రియమైంది, అది నాకెంతో నెమ్మది కలిగిస్తుంది. కనుక నెమ్మది కలిగించేదానికి, నెమ్మది పొందేదానికి
ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన వాక్యంలో ఆనందించడానికి, దాన్ని రుచించడానికి ఈ ఆకలితో ఈ రాజు పరిగెడుతున్నాడు. కానీ మనం ప్రజలను గమనించినట్లయితే లోకంలో ఉన్నటువంటి ప్రజలు, లోకంలో నుంచి విడిపించబడినటువంటి ప్రజలు కనుక ఇటువంటి ఇప్పుడు దేవుని వలన మనం లోకంలో నుండి విడిపించబడ్డాం, ప్రత్యేకించబడ్డాం. ఈ పాపం మీద మనకు ధ్యాస లేదు, పాపం మీద మనకు ఆకలి లేదు, పాపం దాహం లేదు, అదంతా తీర్చబడింది. ఇప్పుడు దేవుని యొక్క పనుల మీద, దేవుని మందిరం మీద ఆశ, దేవుని యొక్క వాక్యం మీద ధ్యాస, దేవుని యందు ఆనందించట్లో ధ్యాస, దానిలో ఆనందం. ఒకసారి సమరయ స్త్రీ ఒక ఆమె మధ్యాహ్నం 12 గంటల సమయంలో బావి దగ్గరికి వచ్చింది. పాపపు దాహంతోనే వచ్చింది కదా. అయితే యేసు ప్రభు ఆమె దాహాన్ని తీర్చాడు. జీవజలంలో ఊట నేనే అన్నాడు. ఆమె జీవజలాన్ని కోరుకుంది, పాపపు కుండనాడ విడిచిపెట్టింది. ఇంకా మళ్ళా ఆ పాపం దాహం తీర్చబడింది. అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిగా ఆమె తయారు చేయబడింది. కనుక దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని విడిపించిన తర్వాత, ఐగుప్తు నుంచి విడిపించబడినటువంటి మనము దేవుని కొరకైన ఆకలి కలిగిన వారంగా ఉండాలి, దేవుని కొరకైన దప్పిక కలిగిన వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఆ దప్పిక తీర్చబడుతుంది, ఆయన సన్నిధిలో ఆ దాహము తీర్చబడుతుంది. సమృద్ధి అనేట్టుగా మనం పోషించబడతాం, సమృద్ధిగా మనం పోషించబడతాం దేవుని సన్నిధిలో. రెండవదిగా ఈ ఏలింలో వారు సమృద్ధిగా పోషించబడ్డారు. ఇంకా మంచిగా విశ్రాంతి దొరికింది. చాలాసార్లు నెమ్మది లేనటువంటి పరిస్థితి, కలవరం. ఆడిపోతే నీళ్లు లేవు, దొరికినాయా నీళ్ళు అంటే అంత చేదుగా ఉన్నాయి. నీళ్ళు లేవు అదొక కలవరం. చేదు నీళ్ళు అదొక కలవరం. ఏమో ముందు సముద్రం అదొక కలవరం, ఏమో వెనకాల శత్రువు వస్తుంది అదొక కలవరం. ఇంకా ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఏ కలవరాలు లేవు, నెమ్మది, విశ్రాంతి. కనుక నా జీవితంలో కూడా ప్రభు నెమ్మదిస్తాడు, విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఇస్తాడో, ఎలా పొందుతాం విశ్రాంతి? ఏమిటి ఆయన సన్నిధిలో విశ్రాంతి? ఏమిటి ఆయన సన్నిధిలో నెమ్మది అని మనం కొన్నిసార్లు కొన్ని విషయాలు గమనించినట్లయితే, మనకు తెలిసేటువంటి భాగం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుదామండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. ఇక్కడ ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకునే సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఎట్లా పొందుతాం విశ్రాంతి? ఆయన దగ్గరికి వచ్చినాక. ఆయన దగ్గరికి వస్తాము, వచ్చిన తర్వాత ఏం చేయాలా? ఆయన దగ్గరికి వచ్చినాక ఏం చేయాలంటే ఆయన అంటాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా అయితే నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణానికి ఏమొస్తుంది? విశ్రాంతి వస్తుంది, అప్పుడు మీ ప్రాణానికి నెమ్మది వస్తుంది. కనుక లోకంలో నెమ్మది లేక, విశ్రాంతి లేక, కలవరాలతో, మళ్ళా ఎంతో సమస్యలతో, మరి తుఫాను జీవితంలో అవన్నీ బాధపడుతున్నటువంటి ప్రజలకు దేవుడిచ్చే పిలుపు ఏంటంటే, నా ఇద్దరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నెమ్మది ఇస్తాను. లోకంలో ఎక్కడ లేనటువంటి విశ్రాంతి అరణ్యములో. ఏంటది? అరణ్యములో నీటి బుగ్గలో ఏర్పాటు చేశాడు, 12 నీటి బుగ్గలు ఏర్పాటు చేశాడు. ఆ అరణ్యంలో 70 ఈత చెట్లు, మంచి ఆహారం, సమృద్ధి ఆహారము. ఆ చెట్ల దగ్గర సేద తీరారు ప్రజలు. మంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి, చక్కగా ప్రజలు సేద తీరారు. నీ ప్రాణానికి ఆయన సేద తీరుస్తాడు, నీ ప్రాణానికి విశ్రాంతి ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. కనుక ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ప్రభు, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. కనుక ఆయన దగ్గరికి వస్తే ఆయన విశ్రాంతి ఇస్తాడు. ఎట్లా మనం విశ్రాంతి పొందగలుగుతామంటే, ఆయన కాడి మన మీద ఎత్తుకొని ఆయన వద్ద నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలా అంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఆయన సాత్వికాన్ని మనం నేర్చుకోవాలి, ఆయన దీన మనస్సును మనము నేర్చుకోవాలి. మనం వింటూ వచ్చినాం ఆదివారం, గుర్తుందా మీకు? ఆదివారం 2 మాటలు నేర్చుకున్నాం. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడంటే ఏం చెప్పుకున్నారు? జ్ఞాపకం ఉంటున్నాయా?
చిన్నపిల్లల వంటి స్వభావం కలిగింటే పరలోక రాజ్యం. రెండవదిగా చిన్నపిల్లల వల్లే తను తాను తగ్గించుకున్నవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చిన్నపిల్లల వల్లే తను తాను తగ్గించుకున్నవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. కనుక నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును కనుక నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాను. సాత్వికత్వం. దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడియు బాధింపబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. 1 పేతురు 2:23 ఆ మాటలు చెప్పబడినాయి. 21 నుంచి 23 వచనాలు మనం చదివితే ఆ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. కనుక అటువంటి మనస్సు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకుంటే మీ ప్రాణాలకి నెమ్మది. నేర్చుకోవాలి, సాత్వికాన్ని నేర్చుకోవాలి. అది అంత సులభమైనటువంటి విషయము ఒక్కసారి వచ్చేది కాదు. కొన్నిసార్లు శరీరం ఉద్రేకం వస్తుంది, కొన్నిసార్లు ఇక ఏమేమో వస్తాయి. వాటన్నిటిని అణుచుకోగలగాలి. సాత్వికంగా ఉండగలుగుతాం, దీన మనసుని కలిగి ఉంటాం. ఒకసారి అహం అడ్డం వస్తుంది, ఒకసారి శరీరం అడ్డం వస్తుంది, కొన్నిసార్లు ఇంకా రకరకాల పరిస్థితులు అడ్డం వస్తాయి. కనుక వాటన్నిటిలో కూడా మనం తగ్గించుకోవడం యేసు ప్రభు నువ్వు మాదిరిగా ఉంచుకోవడం ద్వారా మన జీవితాన్ని, సాత్వికాన్ని నేర్చుకుంటాం, దీన మనసును నేర్చుకుంటాం. కనుక అప్పుడు మనం నెమ్మది పొందుతాం. రెండవదిగా 91వ కీర్తన 1వ వచనం అందరికీ తెలుసు. ఏంటది? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను. విశ్రమం ఎక్కడ వస్తుందంటే మహోన్నతుని చాటున నివసించాలి. ఆయన చాటున నివసించాలి. ఆయన ఆశ్రయించే వారంగా ఉండాలి. ఆయన ఆశ్రయిస్తే నెమ్మదే. ఆయన నమ్ముకుంటే, ఆయన ఆశ్రయిస్తే నెమ్మదే. ఇంతకుముందు కూడా మనం చూసాం, దేవుడు తోడుగా ఉంటే సమస్యలు రావని కాదు, సమస్యలు వస్తాయి. అయితే ఆయన సమస్యలన్నింటినీ సర్దుబాటు చేయగలవాడు, సమస్యలన్నింటినీ అణుచేవాడు, ఆ సమస్యలన్నింటిలో నెమ్మది ఇచ్చేవాడు. ఆ ఓడలో కూడా మనం చూసాం కదా, శిష్యులు దేవుడు కలిసి ప్రయాణిస్తున్నటువంటి ఆ నావలో, ఆ పడవలో ఉన్నటువంటి గాలులో సముద్రంలో ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. నీళ్ళు వస్తున్నాయి పడవలోకి, ప్రజలు భయపడుతున్నారు. యేసు ప్రభు ఆ పడవలో నిద్రిస్తున్నాడు. ప్రభువా రక్షించంటే ప్రభు ఏం చేశాడు? ఆ తుఫాను అణచివేశాడు, నిమ్మలపరిచాడు. సముద్రం అంతా నిమ్మలమైపోయింది. సమస్యలు వస్తాయి, కానీ సమస్యలు ప్రభు మనతో ఉన్నప్పుడు ప్రభు ఆ సమస్యలన్నింటినీ తొలగించేవాడు, నెమ్మది అనుగ్రహించేవాడు, విశ్రాంతి అనుగ్రహించేవాడు. ఒక రాజుని గురించి కూడా ఆ మాట రాయబడింది. ఆ రాజు దేవుని ఆశ్రయించినంత కాలము అతను వర్ధిల్లుతూ వచ్చాడు. దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తాడు, మనకు నెమ్మది ఇస్తాడు. చుట్టూ కూడా నెమ్మదే. శత్రువులు ఉన్నప్పటికీ శత్రువుల మధ్యలో నెమ్మది ఆయన కలిగిస్తాడు. అంత అద్భుతకరమైనటువంటి దేవుడు. కనుక అదొక రకమైనటువంటి విశ్రాంతి. ఇంకొక విశ్రాంతి కూడా మన కొరకై దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అదందరికీ సంబంధించినటువంటి విశ్రాంతి. ఎక్కడ? ఆ పరలోక రాజ్యంలో నిత్యమైనటువంటి విశ్రాంతి ఉంది. అది కూడా మనం పొందగలం. ఎప్పుడు ఆ విశ్రాంతి పొందుతాం? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతానండి. పదకొండవ వచనం చూద్దాం. అదంతా మనం త్వరగా అర్థమయ్యేదానికి 11వ వచనం చూద్దాం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. ఇక్కడ నిత్య విశ్రాంతి గురించి చెప్పబడింది. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాం. కనుక ఆ విశ్రాంతి కూడా మన కొరకై దేవుడు సిద్ధపరిచాడు. పరలోక రాజ్యంలో దేవునితో కూడా ఉండేటటువంటి అనుభవం.
నెమ్మది అనేటువంటి అనుభవం అక్కడ ఏడ్పు, అవమానము, నిందలు, ఆకలి, దప్పులు, ఇటువంటి మానవ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి బాధలు, కష్టాలు అవన్నీ అక్కడ లేవు. అక్కడ ఎప్పుడూ దేవునితో సంతోషమే, ఆనందమే. అటువంటి విశ్రాంతి, నెమ్మది ప్రభు మన కొరకై సిద్ధపరిచాడు. ధనవంతుడు లాజరు, ఆ వృత్తాంతంలో మనం చూసాం. లాజరు ఈ లోకంలో ఎన్నో శ్రమలు పడుతూ వచ్చాడు. ఆ బయట ఉండి ఆ కురుపులన్నీ కుక్కలు నాకుతుండగా ఆ ధనవంతుడు తిని ఇసిరేసినటువంటి ఆ రొట్టె ముక్కలు తిని తన జీవితాన్ని సాగించాడు. ఎంతో దీనమైనటువంటి జీవితాన్ని సాగించాడు. అయితే అతని కొరకు దేవుడు అక్కడ ఒక విశ్రాంతిని సిద్ధపరిచాడు. ఏమిటంటే అబ్రహాము రొమ్మును ఆనుకొని ఇప్పుడే ఎట్లా ఉన్నాడు, ఎంత విశ్రాంతిలో ఉన్నాడో. ధనవంతుడైతే ఇక్కడ విశ్రాంతి అనుభవించాడు. విశ్రాంతి కాదు, లగ్జరియస్ లైఫ్ అనుభవించాడు. ఇంకా మంచి విశ్రాంతి అనుభవించాడు. కూర్చొని ఊదారంగు వస్త్రాలు వేసుకొని ప్రతినిత్యము ప్రతిరోజు మంచి డ్రెస్ వేసుకొని బాగా ఇష్టమైనటువంటి పుష్టికరమైనటువంటి ఆహారం తిని మిగిలి ఇసిరి వేసేవాడు. అటువంటి జీవితాన్ని జీవించాడు. అయితే అక్కడ సిద్ధపరచబడినటువంటి ఆ స్థానం ఏందో మనందరికీ తెలుసు. కనుక దేవుడు మన కొరకై సిద్ధపరిచేటువంటి ఆ యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఇక్కడ ఒక మాట మనం గమనించారో లేదో, ఏమన్నా కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరినూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత దేవుడు వారికైతే వాగ్దానం చేశాడు, కానాను చేరుస్తానని. కానీ అందరు చేరగలిగారా? చేరలేకపోయారు. కారణం ఏమిటంటే వారి యొక్క అవిధేయతే. వారు అవిధేయత, వారు మాటి మాటికి గొనుగుతూ వచ్చారు, సనుగుతూ వచ్చారు, దేవుని శోధిస్తూ వచ్చారు. ఇంతమందికి దేవుడు ఆహారం పెట్టగలడా, అది అయ్యే పనేనా అని మనం కీర్తన గ్రంథంలో చూస్తూ వచ్చాం. దేవుని మీద సందేహపడ్డారు, దేవుని శోధించారు, సనిగారు, గొనిగారు, దేవునికి ఇష్టం లేని కార్యంలోనే చేశారు. మామూలు నడిపించిన మోషే ఏమాయనో అని తమ కొరకు ఒక దూడను సిద్ధం చేసుకున్నారు. ఇంకా మేము ఆ కుండల దగ్గర కూర్చొని మాంసం తింటూ ఉండగా అప్పుడే చచ్చిపోయినా బాగుండు, ఈ అరణ్యంలో మాకెందుకు ఈ శ్రమలు అని వాపోయారు. కొన్నిసార్లు వెనక్కు పోయేదానికి తమ కొరకు నాయకుని కూడా సిద్ధపరచుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కనుక ఇవన్నీ మనం గమనిస్తే ఇవన్నీ అవిధేయతకు గుర్తుగా ఉంటున్నాయి. ఎన్నో అద్భుతాలు చూశారు. అద్భుతాలు చూడనటువంటి ప్రజలు అంటే కళ్ళారు చూశారు, అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ వారి యొక్క అవిధేయత వలన, వారి మూర్ఖత్వం వలన చెప్పాలంటే ఆ యొక్క కానాన్లోకి చేరలేకపోయారు. రాలిపోయారు. దారిలోనే మధ్యలోనే రాలిపోతూ వచ్చారు. ఎవరైతే విధేయులుగా ఉన్నారో యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే ఆ కానాను చేరగలిగారు. కనుక మనం కూడా ఈ యాత్రలో ఉంటున్నాం. మన కొరకు కూడా దేవుడు విశ్రాంతిని, పరలోక రాజ్యాన్ని, పరమ కానాను ఏర్పాటు చేశాడు, సిద్ధపరుస్తున్నాడు. అయితే అంతం వరకు నమ్మకంగా ఉంటేనే ఆ యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాం. ఒకవేళ మనం కూడా గొనుగులు, సనుగులు, మనం కూడా సందేహాలు, మనం కూడా దేవుని శోధించి, మనం కూడా దేవుని దుఃఖపెట్టి, ఆయాసపెట్టి, మనం కూడా అవిధేయులుగా దేవునికి జీవిస్తే వారు ఎటువంటి పరిస్థితి పొందారో మనకు కూడా ఈ సంగతులన్నీ బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడ్డాయి అంటే మనకు బుద్ధి కలగడానికే దేవుడు రాయించాడు. కనుక వీటిని చదువుతున్నప్పుడు, వీటిని మనం ధ్యానిస్తున్నప్పుడు, వాటిని వింటున్నప్పుడు మనం జ్ఞానం కలిగిన వారంగా, వాటిని వివేచించి వాటి ప్రకారంగా జీవించే వారంగా ఉండాలి. అలా లేకపోతే ఏం ప్రయోజనం? వాక్యం విని ఊరికే వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? కనుక ఎంత విశ్వాస యాత్ర అనేది ఎంత జాగ్రత్తతో కూడినటువంటి యాత్ర, జాగ్రత్తతో కూడినటువంటి జీవితం. గొనుగులు, సనుగులు, సందేహాలు, దేవుని శోధించడాలు, దేవుని దుఃఖపెట్టడాలు, దేవునికి వ్యతిరేకమైన పద్ధతిలో జీవించడాలు, ఇవన్నీ కూడా మనల్ని ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా చేస్తాయి. కనుక జాగ్రత్తగా ఉందాం. దేవుడైతే సిద్ధపరిచాడు, దేవుడైతే వాగ్దానం చేశాడు, సందేహం లేదు. అయితే ఎందుకు చేరలేకపోతున్నాం అంటే మన యొక్క అవిధేయత వల్లే.
మన యొక్క అవిధేయత వల్లే మనము ఆ యొక్క విశ్రాంతిని పోగొట్టుకునే అవకాశం ఉంది. కనుక జాగ్రత్త పడదాం. ఇక కూడా కొన్నిసార్లు మనకు విశ్రాంతి దొరుకుతుంది. ఎక్కడి నుంచి దొరుకుతుందంటే తోటి విశ్వాసం వల్ల కూడా విశ్రాంతి దొరుకుతుంది. ఫిలోమోను పత్రికలో ఆ మాట చూద్దాం. ఫిలోమోను పత్రిక 1 అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో చదువుదామండి. 7వ వచనం చదువుదాం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగిన. కనుక ఒకరి వలన ఒకరు విశ్రాంతి పొందుట, ఒకరి భారములు ఒకరు భరించుట, ఒకరిని ఒకరు ఆదరించుట, దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో ఆయన ప్రజలముగా ఒకరి వలన ఒకరు ఆదరించబడట, ఒకరి వలన ఒకరు బలపరచబడట, ఒకరి వలన ఒకరు పురికొల్పబడట, దానివల్ల కూడా మనం విశ్రాంతి పొందగలుగుతాం, నెమ్మది పొందగలుగుతాం. ఒకవేళ కలవరంలో ఉన్నాననుకోండి, ఇతరులు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు లేదా ఆదరణ మాటలు పలికినప్పుడు మనం హృదయంలో ఏం పొందుతాం? నెమ్మది పొందుతాం. అలాగే మనం కూడా ఇతరులను ఆదరించే వారంగా ఉండాలి, ఇతరులకు నెమ్మది కలిగించే వారంగా ఉండాలి. అట్లా లేకుండా ఇతరులకు మనం నష్టం కలిగించే వారంగా ఉంటే మన క్రియల వల్ల, మన మాటల వల్ల, మన చేతుల వల్ల అది మనం దేవుని కలిగిన ప్రజలంగా మనం ఉన్నట్టుగా కాదు. కనుక దేవుని ప్రజలమైన మనము ఇతరులకు విశ్రాంతి, నెమ్మది, ఆదరణ కలిగించేవారు, లేదా ఇతరుల నుంచి ఆదరణ, నెమ్మది పొందేవారు. ఇదంతా దేవుని ప్రజల మధ్య ఈ యొక్క విశ్రాంతి మన కొరకై దేవుడు సిద్ధపరిచాడు. సరే, అది విశ్రాంతి. అక్కడ ఆ యొక్క ఏలీములో ప్రజలు దేవుని ద్వారా సమృద్ధిగా పోషించబడ్డారు, ఆకలి తీర్చబడింది. ఇంకా విశ్రాంతిని కొన్నిసార్లు విశ్రాంతి పోగొట్టుకుంటాం. ఎందుకు పోగొట్టుకుంటామంటే కొన్ని ఆలోచనలు, దుష్టత్వము లేదా భక్తిహీనత, దానివల్ల కొన్ని కలవరము, అవన్నీ అక్కడ చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21వ వచనం చదువుదామండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండేది నా దేవుడు. దుష్టత్వం కలిగినప్పుడు నెమ్మది ఉండదు. దుష్టత్వాన్ని ప్రేమించే వారంగా, దుష్టునికి మన హృదయంలో స్థలం ఇచ్చినప్పుడు నెమ్మది ఉంటుందా? ఉండదు. కదులుతున్నటువంటి సముద్రం భక్తిహీనులు, ఆ లోపల ఉన్నదంతా బయటికి ఎలబొంగుతుంటుంది. ఆ లోపల ఉన్న మైల, మట్టి అంతా, అదంతా కూడా బయటికి ఎలబొంగుతుంటే అదంతా కలవరంగానే ఉంటుంది. కనుక వాటి నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దుష్టునికి అవకాశం ఇవ్వద్దు, భక్తిహీనతకు అవకాశము ఇవ్వకూడదు. దానివల్ల మనం ఉండే నెమ్మదిని పోగొట్టుకుంటాం. ఇక యోహాను సువార్తలో దేవుడు అన్నాడు, 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కల. ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడు, మీ హృదయంలోను. ఎప్పుడు కలవరం వస్తుందంటే విశ్వాసం లేనప్పుడు కలవరం వస్తుంది. విశ్వాసం లేనప్పుడు కొన్నిసార్లు విశ్వాసంలో బలహీనపడతాం, కొన్నిసార్లు విశ్వాసం సల్లంగిలుతాం. పేతురు భక్తిని మనం చూసాం. విశ్వాసంతో అడుగు ముందుకేశాడు. ఆ తర్వాత ఏమైంది? భయం వచ్చింది. ఎందుకు వచ్చింది భయం? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అన్నాడు ప్రభు. సందేహం వచ్చినప్పుడు భయం వచ్చేసింది, కలవరం వచ్చేసింది. విశ్వాసం ఉన్నప్పుడు ధైర్యంగా నడవగలిగాడు, దేవుని చూస్తూ ధైర్యంగా నడవగలిగాడు. ఎప్పుడైతే ఆ విశ్వాసం సన్నగిలిందో, ఆ యొక్క పరిస్థితులను చూసినప్పుడు విశ్వాసం సన్నగిలిందో, సందేహం అనేది ఎప్పుడైతే అట్లా ఎంటర్ అయిందో, వెంటనే భయం వచ్చింది. కనుక
పరిస్థితులు మనం చూడొద్దు. దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు మనము విశ్వాసం కలిగి ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితుల వైపు చూసినప్పుడు కలవరం వస్తుంది, భయం వస్తుంది, సందేహం వచ్చినప్పుడు. ముఖ్యంగా సందేహం అనేది విశ్వాసి జీవితంలో చాలా భయంకరమైనటువంటి శత్రువు, చాలా భయంకరమైనటువంటి శత్రువు. అపవాది యొక్క ప్రధాన ఆయుధం అదే, ప్రధాన ఆయుధము అదే. అసలు అవ్వ దగ్గరికి వచ్చి చిన్నగా ప్రారంభించాడు. అవ్వ ఇది నిజమా అని ఒక సందేహాన్ని అవ్వ హృదయంలో అలాగా మొలిపింపజేశాడు. అది ఎంత, ఆ చిన్న సందేహం ఎంత పెద్దగా అయిందో, ఎంత పెద్ద పరిస్థితికి దారి తీసిందో మనకందరికీ తెలిసినటువంటి సత్యమే. కనుక ఈ సందేహం అనేది మన విశ్వాస జీవితంలో ఎప్పటికీ రానియద్దు. ఇంకొక మాట కూడా రాయింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్లయితే, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడు. చేదైన వేరు ఏదైనా మొలిచి మీ హృదయాన్ని కలవరపరచుట వలన, చేదైన వేరు ఏదైనా మొలిచి మీ హృదయాన్ని కలవరపరచుట వలన మీరు ఏషావులాగా భ్రష్టులైపోతారు. ఏషావులాగా ఆ మాటలు అక్కడ రాయబడ్డాయి. చేదు అయినటువంటి వేరు అనగా పాపము ఏదైనా మీ హృదయంలో మొలిచింది అనుకోండి, కలవరమే. పాపము హృదయంలో ప్రవేశించిందంటే కలవరమే. దేవుని సన్నిధికి రాలేము, ధైర్యంగా రాలేము. వస్తామా? రాలేము. దైవాజ్ఞను మీరినప్పుడు దేవుని సన్నిధికి నేరుగా రాలేము. ముఖం ఎక్కదు, చెల్లదు, ముఖం చెల్లదు. ఒక రకమైన గిల్టీ ఫీలింగ్. దేవునితో నిత్యము సంభాషించేటటువంటి ఆదాము హవ్వలు ఆదామాని పిలిస్తే రాలేకపోయాడు. నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కున్నానన్నాడు. ఎందుకు రాలేకపోయాడు? ఎందుకు భయం వచ్చింది? ఎందుకు భయం వచ్చింది? చేదైన వేరు లోపలికి ప్రవేశించింది. కనుక ఈ పాపం విషయంలో కూడా జాగ్రత్తగా ఉంది. ఆ వేరు మొలకెత్తున్నప్పుడే, ఆ వేరు అలాగా తాకుతున్నప్పుడే, మనం దాన్ని గమనిస్తున్నప్పుడే, ఆ స్పర్శిస్తున్నప్పుడే వెంటనే దాన్ని మనం ఏం చేసుకోవాలా? తొలగించుకోవాలా. తొలగించుకున్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే పరిశుద్ధతను కాపాడుకుంటామో అప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాం, నెమ్మది పొందగలుగుతాం. సరే, ఇది విశ్రాంతి గురించినటువంటి విషయాలు. కనుక ఇంకొక విషయం మనం గమనించినట్లయితే, ఈ అరణ్యములో దేవుడు తన ప్రజలను పోషించాడు కదా. ఎలాగ పోషించాడు? మనల్ని కూడా పోషిస్తాడు. ఈ విశ్వాస యాత్రలో దాని గురించి మనం సందేహపడాల్సిన అవసరము లేదు. ఉదాహరణకు మనం చూస్తూ వస్తే, దేవుడు ఒక వ్యక్తిని పోషించాడు. మంచి కరువు ప్రాంతంలో, మంచి కరువులో ఎవరిని పోషించాడో చెప్తారా? ఏలియాను. ఎక్కడుంది? రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఐదవ వచనం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దాను ఎదురుగా ఉన్న కేరేతి వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెలు మాంసమును, అస్తమయమందు రొట్టెలు మాంసమును అతని ఎద్దకు తీసుకుని వచ్చుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. దేవుడు చూడండి, భయంకరమైనటువంటి కరువు, వర్షం లేదు, ఏం లేదు. వర్షం రావద్దని ఈయనే ప్రార్థన చేశాడు. 3-4 సంవత్సరం భూమి మీద వర్షమే లేదు. భయంకరమైనటువంటి కరువు, ఆహారం లేదు. అయితే దేవుని ప్రజలను ఎలా పోషించాడు? రొట్టెలు మాంసముతో కాకోలానికి ఆజ్ఞాపించాడు. కాకి కాదు, కాకోలములు, గుంపులు కాకుల గుంపులు వచ్చి ఆయనకు ఆహారం ఉదయము సాయంకాలం ఫ్రెష్గా ఆహారం తీసుకుని వస్తూ వచ్చాయి. ఎంతగా దేవుడు పోషించగలడు. సరే, అది అయిపోయిన తర్వాత ఆ వాగు కూడా ఎండిపోతానే దేవుడు ఏం చెప్పాడు అక్కడ? అంతటా 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణకు సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సమయం అయిపోయింది, త్వరగా చెప్తాను. ప్రభు ఏం చెప్పాడు? అయ్యా, నిన్ను పోషించడానికి అదో సారెపతను గ్రామంలో ఒక విధవరాలికి నేను సెలవిచ్చాను, నువ్వు అక్కడికి పో అన్నాడు. అక్కడికి పోతే ఆమె పెద్ద ఉన్న వ్యక్తి. అక్కడ పోతే పరిస్థితి ఎట్లుందంటే ఆమెకే లేదు. చూడండి, అప్పుడు ఆయన అన్నాడు ఆ స్త్రీని చూసి, అమ్మా నీళ్ళు తీస్తావా అంటే, ఆ నీళ్ళు పోతా ఉంటే, అమ్మా నాకు అప్పం తీసుకురా అన్నాడు. అయ్యా, చివరి అప్పాలున్నాయి, నేను నా కొడుకు తిని ఇంకా చచ్చిపోతాం, ఇంకా మాకు తిండే లేదు,
భయంకరమైనటువంటి కరువు. ఆమె దగ్గరికి ఈయనను పంపించాడు దేవుడు పోషించబడ్డానికి. దేవుడే ఆమెను సిద్ధపరిచాడు. చూడండి ఎటువంటి వారిని ద్వారా అద్భుతం దేవుని అద్భుతాలు ఎలా ఉంటాయో, ఎటువంటి కార్యాలు ఉంటాయో చూడండి. అక్కడికి వెళ్ళాడు. నిజంగా ఆ స్త్రీ తనకు కలిగింది దైవజనునికి ఇవ్వగలిగింది. ఆ కరువు తీరిపోయేంత వరకు సమృద్ధిగా పోషించాడు. ఎటువంటి కొరత లేకుండా. లోకంలో అంత భయంకరమైన కరువు ఉంటే కూడా ఆ స్త్రీ పోషించబడింది. తన కుమారుడు పోషించబడగలిగాడు. ఎప్పుడు అంటే తనకున్నది దేవునికి ఇచ్చినప్పుడు. నిజంగా అది అట్లా ఇవ్వడం చాలా గొప్ప విషయం కదా. చివరి రొట్టె నేను నా కొడుకు తిని చచ్చిపోతాం అనేటువంటి పరిస్థితుల్లో తనకు కలిగింది తీసి ఆయనకు ఇవ్వడం అంటే, మనం తింటా ఉంటేనే ఒక ముద్ద ఎవరికన్నా పెట్టాలంటే నాకు తక్కువ అవుతుందేమోనే అనుకుంటాం కొన్నిసార్లు. కొంచెమే ఉందనుకోండి, ఎవరైనా వస్తే కొంచెం పెట్టడానికి కూడా నాకు తక్కువ అవుతుందేమోనే అనుకుంటాం కొన్నిసార్లు. మంచిగా ఆకలిగా ఉన్నప్పుడు. మంచిగా ఆకలి కాదు కదా, ఇంక తిని చచ్చిపోదామన్నప్పుడు అద్దీసి ఇతరులకు పెట్టాలంటే నిజంగా ఎంతగా తను ఇచ్చింది, తను ఆశీర్వదించబడింది. యేసుప్రభు అన్నాడు, పిల్లరా తినడానికి మీద ఏమైందా ఉన్నదా అన్నాడు. ఒక చిన్నవాడి దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసిపోయి ప్రభు చేతిలో పెట్టాడు. ఈ 2 నాకు, 3 నీకు ప్రభు అన్నాడా? అనలేదు. మొత్తం ఆయన సన్నిధికి ఇచ్చాడు. విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. తాత్పర్యం ఏమిటంటే, మనమైతే విత్తుతామో దాన్ని కోస్తాం. చూడండి కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. దయచేసి 6వ వచనం నుండి చదువుతాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుగొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వలేను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మేడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. చూడండి 10వ వచనం. విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయ దేవుడు మీకు విత్తనములు దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోదార్య భాగ్యవంతులు అవునట్లు మీ నీతి ఫలం వృద్ధి పొందించును. మీరు విత్తితే కోస్తారు. అక్కడ అదేం కదా, మీకు అర్థమైంది, మనకు అర్థమైంది. విత్తితే కోస్తారు. విత్తకుంటే కోసేదానికి ఏమైనా ఉంటుందా? నీకు కలిగింది కొంచెమైనా సరే అది దేవుని సన్నిధికి తీసుకొస్తే అది ఆయన ఆశీర్వదిస్తాడు. మనకు కలిగిందనే దేవుడు ఆశీర్వదిస్తాడు. చిన్న ఉద్యోగమైనా కావచ్చు, చిన్న కూలి పని అయినా కావచ్చు, చిన్న కష్టార్జితమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెమే కావచ్చు. దాంట్లో నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే దాన్నే అద్భుతంగా ఆ చిన్న రొట్టె, ఆ చిన్న అంత పిండి అంత నూనె ఏమైపోయింది? మొత్తం కరువు తీరేంత వరకు సమృద్ధిగా అవును. ఎక్కడ కొరత ఏం లేదు. 5 రొట్టెలు 2 చేపలే 5,000 మందికి సమృద్ధిగా. తక్కువ అని ఎక్కడ గొనుగు లేదు, సనుగు లేదు. వడ్డిస్తాంటే వస్తాండే, తీస్తాంటే వస్తాండే. ఎంత అద్భుతం! కనుక ఆయన మనల్ని పోషించగలరు. అయితే ఇది చాలా విశ్వాసంతో కూడినటువంటి మాట. కనుక మనల్ని పోషిస్తాడు మన ప్రభువు. ఆయన అద్భుతము చేయగలడు, ఆయన ఆశ్చర్యకార్యం చేయగలడు. శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. కనుక మన విశ్వాసంతో ఆయన ఆశ్రయించినప్పుడు మనకు కలిగినది కొంచెము ఆయన సన్నిధిలో మనం విత్తగలిగినప్పుడు దాన్ని అద్భుతంగా ఆశీర్వదించి మనల్ని దీవించగలడు. పూర్ణ ఔదార్య భాగ్యవంతులుగా మనల్ని చేయగలడు. మీలో మీరు సర్వసమృద్ధి గలవారుగా ఏది తక్కువ లేకుండా ఆయన మనల్ని పోషించగలడు. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో పోషించాడు. ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో సేద తీర్చాడు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలను బలపడుతూ వచ్చారు. ఎందుకు? బలం కూడా మనకు అవసరమే కదా. ఆ ప్రజలు అక్కడ కొంతకాలము ఏం చేశారు? బలపరచబడ్డారు. దేవుడు బలపరుస్తాడు. కారణం ఏమిటంటే
నెక్స్ట్ ముందే ఉంది. నెక్స్ట్ చాప్టర్లోకి మనం వస్తే అక్కడి నుంచి ఆ ఏలిం నుంచి ఆడుకొస్తారు వాళ్ళు, సీను అరణ్యంలోకి వస్తారు. అక్కడ మళ్ళా పరిశోధన ప్రారంభమవుతుంది. అక్కడ ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. అక్కడ వాళ్ళకు ఒక పరీక్ష. ఆ పరీక్ష ఏందో రేపు చూద్దాం. ఆ పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఎవరు నెగ్గారా, నెగ్గలేకపోయారా, మరి దేవుడు ఎలాగా వాళ్ళు స్పందించాడు, అదంతా తర్వాత చూద్దాం. కనుక ఈ పరీక్షకు ముందు ఇక్కడ బలపడుతున్నారు. నిజంగా మన జీవితంలో కూడా పరీక్షలు ఉన్నాయి. దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షకు ముందు మనం ఏం చేయాలా? బలపరచాలి. ఎట్లా బలపడతాం? దేవుని వాక్యం ఎంతో చాలా విషయాలు రాయబడుతూ వచ్చాయి. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. ఆ విధంగా మనం బలపరచబడుతూ వచ్చినప్పుడు మన ఎదుటి ఉన్నటువంటి ఆ యొక్క పరీక్షల్లో మనము నెగ్గగలుగుతాం. కనుక ఇలాగున దేవుడు మనల్ని పోషించగలడు, దేవుడు మనల్ని సేద తీర్చగలడు, దేవుడు మనల్ని బలపరచగలడు. కనుక ఈ విషయాలని మనం ఆత్మీయంగా మనం నేర్చుకొని ఆ యొక్క రాకడ కొరకై మనము సిద్ధపరచబడదు గాక. దయగల దేవుడు లేఖన భాగం దీవించిన గాక. ఈరోజు ఎక్కడ ముగిసిద్ది పాఠము? ఎక్కడ పోయిన వారం దేని చెప్పాము? మారాన్ని గురించి పోయిన వారము ధ్యానించాం. ఈ వారము మారా నుంచి వారు ఎక్కడికి వచ్చారు? ఏలీం అంటే ఏమి? ఏలీం అంటే వృక్షము. ఏలీం అంటే వృక్షము. మరి ఏలీంలో ఏమున్నాయి? 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. ఆ రెంటి గురించి మనం ఈ దినమంతా విన్నాం. కనుక అక్కడ ఇశ్రాయేలీలు మారాలో ఏదైతే వారు నష్టపోయారో, ఏలీములో వారు సమృద్ధి పొందారు. సమృద్ధి గల దేవుడు ఆయన మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. కనుక ఈ దినం గుర్తుపెట్టుకోవాలి. విశ్రాంతి, రెండవది పోషించబడ్డ. పోయిన వారము మారాలో చేదు నీళ్ళు మధురముగా మార్చుట. ఈరోజు ఏమిటి? విశ్రాంతి. రెండవది గట్టి చెప్పండి. ఏం భయపడతారు? ఏమంత అది అడ చెప్పు. పోషించబడట. ఎట్లా పోషించబడ్డాడు ఇశ్రాయేలీలు? ఆ 70 ఈత చెట్ల ద్వారా పోషించబడ్డాడు. మనం ఎట్లా పోషించబడుతున్నాము ప్రభు ద్వారా? ఎట్లా మన ఆకలి తీరుతూ ఉంది? ఎట్లా మనకు విశ్రాంతి? ఆ విషయాల గురించి తెలుసుకున్నాం. తర్వాత మనకు శుక్రవారము గొలుసు ప్రార్థన ఉంది. శనివారం మనకు గొలుసు ప్రార్థన చదువుతాను. వాళ్ళు ఎవరెవరో 6 నుంచి 7 గంటల వరకు సేవకుడు, తర్వాత 7 నుంచి 8 గంటల వరకు జయరాజు మార్కయ్య, 8 నుంచి 9 గంటల వరకు సువార్తమ్మ రాహేలు, 9 నుంచి 10 గంటల వరకు వినోద్ కుమారు సుహాసిని, 10 నుంచి 11 గంటల వరకు దైవ సేవకురాలు, 11 నుంచి 12 గంటల వరకు మేరమ్మ, తర్వాత 12 నుంచి 1 గంట వరకు అలేఖ్య సుహాసిని, 1 గంట నుంచి 2 గంటల వరకు షడ్రకు విజయమ్మ, 2 నుంచి 3 గంటల వరకు రూతమ్మ మరియమ్మ, 2 నుంచి 3 గంటల వరకు రూతమ్మ లేదు ఇక్కడ చెప్పమ్మా, నువ్వు పిలుచుకురావాలి. తర్వాత 3 నుంచి 4 గంటల వరకు వసంతమ్మ రాహేలు, మళ్ళీ రెండోసారి వసంతమ్మ రాహేలు. తర్వాత 4 నుంచి 5 గంటల వరకు సారమ్మ సువార్తమ్మ, 2 సార్లు సారమ్మ ఈమె, తర్వాత సువార్తమ్మ, ఇద్దరు వాళ్ళకు సపోర్టుగా. ఇట్లా ఇది మనకు 6 నుంచి 6 గంటల వరకు, 5 గంటల వరకు సారమ్మ సువార్తమ్మ. 1 2 3 4 5 6 7 8 9 10 11
12 గంటలు మనం ప్రార్థనలో కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన చేసండి. ఇప్పుడే మనకు స్వాతంత్రం. మనం ఇద్దరమే కూర్చుంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. బాగా చక్కగా ప్రార్థన చేయడం నేర్చుకోవచ్చు. అంశాలు ఉంటాయి. మీరు కూడా మీకేమైనా ప్రార్థన అంశాలు ఉంటే చిన్న చీటీ తీసుకురండి. చిన్న చీటీలో తీసుకొస్తే నాకు శుక్రవారం ఇస్తే నేను రాసి పెడతా. అన్ని దాంట్లో రాసి పెడతా. బాగా ప్రార్థనలో బలపడాలి. ఈ ప్రార్థన 12 గంటలు మనం కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నామంటే ఎంత శక్తి కదా. ఇప్పుడు చాలా పరిస్థితులన్నీ మనం ఎదుర్కోవాలా. ఇప్పుడు రాబోయే దినాల్లో చాలా సమస్యలు కదా.
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము చేయన మనందరికీ ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.